కృపగల ప్రభువ, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. తండ్రి, ఈ ఉదయకాలమందు నీ వాక్యం వింటున్నటువంటి మీ ప్రియబిడ్డల కొరకు ప్రత్యేకంగా ఎన్నో కుటుంబాలలో ఎంతో శోకముంది ప్రభువా. ఎన్నో కుటుంబాలలో తండ్రి ఎన్నో పనికిరానటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి భర్తలు, భార్యలు, పిల్లలు, ఇటువంటి కుటుంబ సమస్యలతో ఎందరో విచారిస్తూ దుఃఖపడుతూ ఉన్నారు. దయచేసి కనికరించండి. వారి పట్ల మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు. మీ అపారమైనటువంటి కృపను బట్టి మిమ్మల్ని స్తుతించి మహింపరుస్తున్నాను. దయచేసి అటువంటి కుటుంబాలపైన మీ కృపని ఉంచమని వేడుకుంటున్నాను. ఆయన ప్రతి వారి కన్నీటిని తుడిచే దేవుడవని మీ వాక్యము సెలవిస్తుంది. దయచేసి వారి కన్నీటిని తుడిచి సంతోషము, సమాధానము దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 25వ తారీఖు 2025. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము నుండి, బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రాణులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచాను. సొలొమోను తూరు రాజు అయిన హీరాము వద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టతలిచి ఉండగా నీవు అతని సరళ మ్రాణులను సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము అని. 2వ వచనము 3వ వచనాన్ని మీకు చదివి వినిపించాను. రాజుగారు, సొలొమోను రాజుగారు యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకొని ఆ నగరును మందిర నిర్మాణం నిమిత్తమై బరువులు మోయుటకు 70,000 మందిని అని చెప్పాడు. ఈ రోజున దేవుని యొక్క మందిర నిర్మాణానికి మహారాజు అయిన యేసు ప్రభుల వారి యొక్క నామఘనత కొరకు ఆయన నగరును కట్టించటానికి, అనగా ప్రియులారా, వాక్యములో సెలవిచ్చిన రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనము బరువులు మోసేవారుగా ఉండాలి. సొలొమోను అనేటటువంటి మాటకు సమాధానకరుడు అని అర్థం. నా యేసు ప్రభుల వారు కూడా సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. ఆయన యొక్క రాజ్య ఘనత కొరకు, ఆయన యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని, ఆయన రాజ్య ఘనత కొరకు అనేక ఆత్మలను సంపాదించటానికి 7,000 మంది బరువులు మోసేవారు అని చెప్పాడు. అంటే నీవు బరువులు మోసే వ్యక్తిగా ఉన్నావా అనే ఆలోచన అవసరం. బరువులు మోయడం అంటే నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. సువార్త ప్రకటిస్తున్న నా నిమిత్తమై, నా అవసరాల నిమిత్తము
నా భోజనము, నా కుటుంబ పోషణ, నా దుస్తులు, నా అవసరాలు, వీటి నిమిత్తమై బరువులు మోసేవారు కావాలి. మందిరం ఒక్కటే, నగరు ఒక్కటే, కానీ బరువులు మోసేవారు 7,000 మందని. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీవు అనేక మంది దేవుని యొక్క నామ ఘనత కొరకు, మందిరము, సమాధానకరుడైన యేసు ప్రభుల వారి నామ ఘనత కొరకు, ఆయన రాజ్యమును నిర్మాణం చేస్తున్న ఈ కార్యక్రమంలో నీవు బరువులు మోసే వ్యక్తిగా ఉన్నవా? ఆలోచన చేయాలి. ఎంతోమంది ఎన్నో రకములుగా దేవుని యొక్క పరిచర్యని చేస్తూ ఉన్నారు. అయితే దేవుని పరిచర్యలో ఏ వ్యక్తి కూడా ఆయన నామ ఘనత కొరకు మందిరాన్ని, ఆయన నామ ఘనత కొరకు నగరును కట్టు ప్రయత్నములలో మనము సహాయము చేయాలి. ఎన్ని విధములుగా ఒక సభ, ఒక స్థలములో దైవ సేవకులు ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో అవసరాలు ఉంటాయి. మనము ఆ సభలోకి వెళ్ళి కూర్చొని ఎవరు పాడారు, స్టేజ్ ఎంత, పిఏ సిస్టమ్ ఏమి, అక్కడ ఎవరు బోధించారు, ఇవన్నీ కూడా చూసుకొని వస్తూ ఉంటాం. అరేంజ్మెంట్స్ ఎంతనని. ఆ కార్యక్రమం దేని కొరకంటే మహారాజైన యేసుప్రభుల వారి నామ ఘనత కొరకు, ఆయన మందిర నిర్మాణము కొరకు, ఆయన రాజ్య ఘనత కొరకు ఆ చక్కటి కూడికలు ఏర్పాటు చేశారు. అందులో నేను బరువు మోసేవాడినా ఆలోచించాలి. అంటే దానికయ్యే తగులుబడిని, దానికయ్యే ఖర్చుని నేను భరిస్తున్నానా అని ఆలోచించాలి. ఎవరో చందాలు పట్టమన్నారు, అందుకని చందాలు పడుతూ, ఎవరో ఏదో ఇమ్మన్నారు, అందుకు ఇస్తూ, అలాగా కాదు. ఎవరో ఒత్తిడి చేస్తే నేను ఇచ్చేది బరువు మోయడం కాదు. బరువు మోయడం అంటే ఈ రీతిగా, అయ్యా ఈ చక్కటి సభల నిమిత్తమై ఈ లైటింగ్ ఖర్చు నేను ఇస్తాను, ఈ స్టేజ్ ఖర్చు నేను ఇస్తాను, ఈ కుర్చీల ఖర్చు నేను ఇస్తాను, ఈ సేవకునికి అయ్యే ఖర్చు నేను ఇస్తాను. ఈ రీతిగా బరువు మోసే వ్యక్తిగా నీవు ఉండాలి. లేకపోతే బాధ్యత లేని వ్యక్తిగా నీవు ఉంటావు. అనగా ఇజ్రాయేలు ప్రజలలో ఎన్నో లక్షల మంది ఉన్నా 7,000 మందినే బరువులు మోసేవారినిగా సొలొమోను గారు ఎన్నిక చేసుకున్నాడు. మనం అనుకోవచ్చు, వారు కూడికలు పెడితే నేనెందుకు ఖర్చు పెట్టాలి అనని. అది కూడా సరైన మాటే. అయితే మహోన్నతుడైన దేవుడు ఈరోజు వరకు మనల్ని బ్రతికించాడు. ఈరోజు వరకు ఆయన కనికరం చేత మనకు ఆరోగ్యం ఇచ్చాడు. ఒకవేళ మన ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కు వెళితే డాక్టర్ గారు చెప్పినంత బిల్లు మనం ఇవ్వాల్సిందే కదా. దయచేసి గమనించాలి. అయితే ఈరోజు నాకు ఇచ్చిన ఆరోగ్యం దేవుని మహా కనికరాన్ని బట్టే. అందుకని నేను బరువు మోసేవాడుగా మారాలి. ఆ గొప్ప ఆలోచన ప్రతి వారును కలిగి ఉండాలి. ప్రభువుల వారు నమ్మదగినవాడు, ఆయన ప్రేమామయుడు. సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కనికరమును బట్టి మనము చాలామంది బరువు మోసే వ్యక్తులుగా లేము. చాలామంది సులభంగా ఇశ్రాయేలు ప్రజలలో
ఎంతోమంది ఉంటే బరువులు మోసేవారు 7,000 మందే. మనము ఆ లెక్కలు లేనటువంటి ప్రజలలాగా, బాధ్యత లేని ప్రజల్లాగా మనము మిగిలిపోవాల్సిందే. దయచేసి గమనించాలి. ఆ మందిర నిర్మాణం నిమిత్తమై, రాజు నగరు నిమిత్తమై బరువులు మోసిన ప్రతి వాడు కూడా మందిర నిర్మాణం పూర్తయ్యాక, రాజనగరు పూర్తయిన తరువాత ప్రతి వాడు 7,000 మంది చెప్తారు, దీని నిర్మాణం నిమిత్తము బరువులు మోసింది నేనే అని ధైర్యంగా చెప్తాడు, సగౌరవంగా చెప్తాడు. మహారాజు సొలొమోను ఆ 7,000 మందిని నియమించినట్లుగా పరలోకపు తండ్రి కూడా ఈ మందిర నిర్మాణం నిమిత్తమై, నా నగరు నిర్మాణం నిమిత్తమై బరువులు మోసిన నా కుమారుడా ఇక్కడికి రమ్మని, నా కుమార్తె ఇక్కడికి రమ్మని పిలుస్తాడు. ఆ దినమున ప్రభుల వారి యొక్క ఆహ్వానం అందుకొని ఆ నగరులోనికి, ఆ మందిరంలోనికి మనం ప్రవేశించటానికి మహోన్నతుడైన దేవుడు కృప చూపెడతాడు. బరువులు మోసిన 7,000 మంది ఆ నగరులోను, ఆ మందిరంలోను ధైర్యంగా వెళ్ళగలరు. మిగిలిన వారు మందిరము బయటే నిలబడవలసి వస్తుంది. ఈ గొప్ప ఆలోచన ఎరిగి మీరు కూడా బరువులు మోసే వ్యక్తులుగా మారాలని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. 2వ అధ్యాయము 2వ వచనంలో మొదటి భాగాన్ని చెప్పాను. ఆమెన్.